అందరికి ఈరోజు ఏమేం చేసినామో ఒకసారి చూద్దాం రండి. రొట్టె చేసినాను. రొట్టె నువ్వులు వేసి చేసిన, జొన్న రొట్టె నువ్వులు వేసి చేసిన ఈరోజు. అలాగే అన్నం, వేడివేడిగా ఉంది అన్నం కూడా. ఎగ్ గుడ్లు ఒక ఉడకబెట్టి పెట్టినాను. అలాగే ఉల్లిగడ్డ కర్రీ. నువ్వులు వేసిన కాంబినేషన్లకి అయితే ఉల్లిగడ్డ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, అందుకే ఉల్లిగడ్డ కర్రీ. పప్పు, అలాగే మిక్చర్ కూడా ఉంది. మా బావ తెచ్చి కొంచెం మెలిగించి తినేసి పడిపోయినాడు. మా పాప అయితే లేదు, ఈరోజు నేను ఒక్కదాన్నే తింటున్నా. మా పాప స్కూల్కి ఇంకా రాలేదు. అలాగే నువ్వుల రొట్టె వేసుకుంటున్నా. గుడ్డు, ఉల్లిగడ్డ కర్రీ. ఉల్లిగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టము, బాగా టేస్ట్ కూడా ఉంటుంది ఉల్లిగడ్డ కర్రీ. ఇప్పుడైతే నువ్వుల రొట్టె అలాగే ఉల్లిగడ్డ కర్రీ అయితే టేస్ట్ చేస్తా, అలాగే తింటాను. ఈరోజు మా పాప లేదనుకో ఒకదాన్ని కూర్చున్నా. మా పాప నింటే కొంచెం మాట్లాడుకుంటా, అదేమో ఇదేమో అని మాటలు చెప్తుంటే బాగా. ఉల్లిగడ్డ కర్రీ నువ్వుల రొట్టె సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. నువ్వుల రొట్టె ఇట్లా దగ్గరగా కర్రీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంది. మా మామయ్యకి అయితే ఉల్లిగడ్డ కర్రీ కానీ అలాగే నువ్వులు వేసి రొట్టె వేస్తే చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఉల్లిగడ్డ కర్రీ, మిక్చర, గుడ్డు చాలా టేస్ట్ ఉన్నాయి. మా పాప చాలా మిస్ అయిపోతుంది. మా పాప కోసం అయితే గుడ్డు కూడా ఉంది. కర్రీ అంతా టేస్ట్ ఉంది.
నాకైతే చాలా టేస్ట్ ఉంది. నేను అన్నం కూడా వేసుకుంటున్నా. ఇట్లా మొత్తం మిచ్చరా ఇట్లా అన్నం కలుపుతాం అంటే మా పాపకి చాలా ఇష్టం. మొత్తం మిచ్చరా అన్నము. ఏది లేకున్నా కర్రీ ఇట్లా కలుపుకొని బాగా ఇష్టంగా ఉంటుంది. వచ్చింది ఒకదానికి వచ్చి తింటుంది. ఇప్పుడు మా పాప కూడా వచ్చింది. పటం అన్నమా ఇల్లు తాగుతాయి. నువ్వు పెట్టాక ముద్ద. సరేలే కర్రీ అలా నాకు ఒక ముద్ద కర్రీ తర్వాత చెప్పలే. మా పాప మొత్తం ఇచ్చేస్తాను అన్నం తింటుంది. అట్లనే తింటుంది. మరి నువ్వు అట్లే తింటావు కదా అని నీకోసమే ఎదురు చూస్తుంటాము. నువ్వే చేసినావు. పప్పు వేయాలా? మా అమ్మాయి సన్న విడిపోవాలండి. కర్రీ అయితే అన్నంలోకైనా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైనా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ కర్రీ చపాతీ అయినా అన్నమైనా రొట్టె అయినా ఏదైనా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మాయి చేస్తే అన్నీ బాగుంటాయి. యజమాన్యం ఇద్దరు అల్లంలో బజ్జుకున్నారు. మా పిల్లలకైతే తప్పు ఉండకూడదు. ఒక తొప్ప ఉల్లిగడ్డ కానీ చిలక రావాలి కానీ అన్ని ఇట్లా ఏది ఇస్తే తింటారు.
మా అత్త మా మామయ్య మార్కెట్కి పోయినారు. వాళ్ళకైతే ఇంకా క్యారేజ్ కూడా కట్టించిన. రొట్టె, పప్పు, ఉల్లిగడ్డ కూర. ఒక్క చిన్న తప్పు ఏమవుతుంది, ఉల్లిగడ్డ అది కూడా వద్దంట. గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు, ఇంత గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు, రొట్టెలు, నువ్వులు వేసి రొట్టెలు మా అత్తలు చాలా ఇష్టం అనమాట. అందుకు వాళ్ళ కోసమని ఈరోజు స్పెషల్గా చేసిన నువ్వులు వేసి రొట్టె. చాలా గుడ్డు కూడా వద్దా. ఈరోజు మా మధ్య ఫస్ట్ అయిపోయింది. ఉడకబెట్టిన గుడ్డు, రొట్టె, కర్రీ చాలా టేస్ట్ ఉన్నాయి. అన్ని కడుపు నిండా అలాగే మనస్ఫూర్తిగా తినేసినాను. నేనైతే కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మా పాప తింటుంది. మా పాప లేట్ వచ్చింది కదా స్కూల్కి పోయి, అందుకని ఇంకా తింటుంది. నిదానంగా తిని కొంచెం పడుతుంది. కారంగా ఉంది ఉల్లిగడ్డ కర్రీ, చల్లగా ఉంది వాతావరణం, అందుకని కారం కొంచెం. ఉల్లిగడ్డ కర్రీ కదా, కారం దండిగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. అందుకు కారం ఎక్కువ వేసిన. రొట్టె ఇరిచి వేసుకొని ఉల్లిగడ్డ కర్రీ దండిగా వేసుకొని తింటే ఇంకా చెప్తుంటేనే నూరు ఉడుతుంది. కానీ కడుపు అయితే నాకు ఫుల్ అయిపోయింది అనమాట. రొట్టె, కర్రీ, ఒక గుడ్డు, అందుకని ఇంకా పాప తింటుంది. ఇంకా వేసుకుంటాం అమ్మ 2 ముద్దలు చాలా. మా పాప చాలా అంట హ్యాపీగా తిన్నాం ఈరోజు. అయితే చల్ల గాలి వస్తుంది, అలాగే ఒక దిక్కు వాన మాడం అవుతుంది, ఒక దిక్కు చల్లగా చలి పెడుతుంది. స్కూల్ వెళ్ళినప్పుడు సాయంత్రం ఉరుముతుందంట, అంటే సౌండ్ వస్తుంది. రోజు నువ్వులే చేసిన కదా, వాళ్ళకి ఇష్టమైనది ఇంటికి వచ్చినాక మాటల్లో చెప్తారు. వాళ్ళు ఏమంటారో వినాలి, మా అత్త మా మామయ్య మాటలు. ఇవే ఇంకా మా ఇంట్లో భోజనాలు. సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు ఇవే మా ఇంట్లో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.